ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినం దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క మాటలని నీవు మనసులో ఉంచుకోవాలి అనేసి, ఆయన ఆజ్ఞలని నీ హృదయంలో భద్రము చేసుకోవాలి అనేసి దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నటువంటి నీవు, శరీరానుసారముగా ఆలోచన చేస్తున్నటువంటి నీవు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, బంగారాన్ని, ఆస్తిపాస్తులని ఇవన్నీ కూడా దాచిపెట్టుకుంటానే ఉన్నావేమో. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి చీరలని, నీ దగ్గర ఉన్నటువంటి బట్టలని ఈరోజు నువ్వు దాచిపెట్టుకుంటానే ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాన్ని కాక ఆత్మను నిత్య అగ్నిలో నుండి తీసివేయుటకు, ఆ నరక యాతన నుంచి బయటికి తీసుకొని నిన్ను పరలోకానికి చేర్చటము కోసం భువికి దిగి వచ్చినటువంటి నరరూపిగా మన కోసం జన్మించినటువంటి తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆయన యొక్క మాటలని నువ్వు మనసులో ఉంచుకోవాలి అనేసి, ఆయన యొక్క క్రియలను నీలో ఉంచుకోవాలి అనేసి, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి మాటను నీ హృదయంలో భద్రము చేసుకోవాలి అనేసి దేవుడి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు మరచి తిరుగుతానే ఉన్నావేమో. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మరచి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఇచ్చినటువంటి ఒక్క ఆజ్ఞను కూడా నువ్వు గుర్తుపెట్టుకోకుండా, నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ రక్త సంబంధుల పట్ల, నీ యొక్క సంఘము పట్ల ప్రేమ లేకోకుండా వ్యవహరిస్తానే ఉన్నావేమో. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీవు సంపన్న స్థితిలో, నిన్ను నీవే హెచ్చు స్థితిలో ఆలోచన చేస్తూ ఉన్నావేమో. అయితే ఎప్పుడైతే తగ్గించబడతావో అప్పుడు హెచ్చించబడతావు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నువ్వు ఎట్టి రీతిగా జీవిస్తూ ఉన్నావు? ఆయన యొక్క మాటలని హృదయంలో ఉంచుకుంటానే ఉన్నావా? ఆయన యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటానే ఉన్నావా? లేకపోతే విన్న వాటిని, కన్న వాటిని, చూచినటువంటి వాటిని విడిచిపెట్టి ఎక్కడున్నాడు దేవుడు, ఏది అనేసి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఆ మాటలు నీలో నిలిచియుండిన ఎడల నీవు అనేక మందికి బోధించువాడవై, అనేక మందికి నీవు ఆదర్శంగా నిలుస్తావా? నీ చేతిలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. అట్రీతైనటువంటి కృప కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.